ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా. దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా నో, మేము బొడ్డు కోసి ఓ పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్విప్రా బహుదా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్ బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కాలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన, ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి అందులో. ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఆ దేశం తెలుసా, బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతావు కదండి. నేనేమంటా అంటే, మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, చర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవిలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభువుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటాడు, వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్. వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని. అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము డిసెంబర్ 25 మేము రాయేశారు. కానీ మీ రాళ్ళు నా రాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు. అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకి వరప్రసాద్ రెడ్డి గారు. చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్, దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని, ప్రిన్సిపల్ని, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము అని వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టు అంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్. అతను ఏమన్నాడంటే, నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90.
అది అందుకని పెంచాం సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml వేసి పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, డిసెంబర్ 20 పుట్టాడు ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు. డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు. డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట, ఇలా ఏదో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్. అవును, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు నువ్వు. వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్లలు ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి? దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో. పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ వేరే పోరంబోకు వాడు ఒకడు ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుని వేయలేదు. అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు. వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏ బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా. బావ ఇక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఇక్కడే ఉంటాడు. షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పేసి సోది. మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. 2 ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్, ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి. 26 క్వశ్చన్లు అదే మీరు చూపిస్తాం, తర్వాత పెడదాం. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి, తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాయండి. తెలుగు మీడియం వద్దు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం పెడితే బాగుంటుంది, మీరు అమెరికా వెళ్ళొచ్చు, రష్యా వెళ్ళొచ్చు, ఏ దేశం వెళ్ళొచ్చు అని అంటున్నారండి కొన్ని ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదట లక్ష్యం, మొట్టమొదట గౌరవం ఎవరికి ఇవ్వాలి? అమ్మకి ఇవ్వాలి, మాతృభాష. ఇప్పుడు కళ్ళజోడు మీరు వాడుతున్నారా? నేను కూడా వాడుతున్నాను సార్. అంటే బంగారు కళ్ళజోడు ఉందని కళ్ళు పీకేద్దాం. అమ్మో, కళ్ళు ఉంటే కదా మనం స్పెట్స్ పెట్టుకోగలం. పోనీ మీకు ఇంకోలా చెప్తాను, బంగారు పిడి ఉంది, కోసుకుంటారా? ముక్కో పేకో? అమ్మో, బంగారు పిడిని కోసుకోరుగా. అది అది ఆ టైప్ అన్నమాట. కళ్ళజోడు పెట్టుకుంటే మంచిదే, కానీ కళ్ళు పీకేసే కళ్ళజోడు ఎందుకు సార్? అంటే కళ్ళజోడు కావాల్సినప్పుడు కళ్ళజోడు కావాలి, లేనప్పుడు మన కళ్ళు అంటే మాతృభాష ఉండాలి. ఎక్స్ట్రాగా నేర్చుకోవడానికి కావాలితే చెక్ చేసుకోండి, పరిశీలన చేయండి ప్రపంచాన్ని ఒకసారి. చైనాలో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే, జపాన్లో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే. ఇంగ్లీష్ వాడడం తప్పు కాదు, అసలు ఏ భాష వాడడం తప్పు కాదు. భాషలన్నీ సరస్వతి స్వరూపాలు, నేర్చుకోవచ్చు. అదే ఓ భాష అంటాం తప్పు. మనం ఎవరిని ఇప్పుడు మన పివి నరసింహారావు గారిని ఏమంటాం? బహుభాషా కోవిదుడు. 14 భాషలు వచ్చాయనికి. డబ్బుల మీద, రూపాయి నోటు మీద ఎన్ని ఉంటాయి ఆయన భాషలు వచ్చాయనికి. భాష రావడం తప్పు కాదే, కానీ అదొకటే అనడం తప్పు. అమ్మకి అన్నం పెట్టరు, పెన్నమ్మకి సారి పెడతాడు వీడు. మీరు కావాలితే గమనించండి, సింహాచల శాస్త్రి గారిని ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి, గుంటూరులో ఉంటారు. చాలా గొప్ప హరికథకులు. మీ సెల్లో కొట్టండి సింహాచల శాస్త్రి. ఆయన కోట సచ్చిదానంద శాస్త్రి కూడా వారు కలిసాం. అయితే వారు చెప్తారు ఈ అని నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేయలేదు. ఏబిసిడి నేర్చుకున్న వాళ్ళ వల్లనే ఈ ఓల్డేజ్ హోమ్లు పెరిగినాయి, వచ్చినాయి. ఏంటి అర్థం ఏంటి? ఆ అంటే అమ్మ. ఫస్ట్ మొట్టమొదటి ఎవరని చెప్పావు? అంటే అమ్మ. అమ్మ. అది ఇంగ్లీష్లో ఏబిసిడి. ఏ అంటే ఏంటి? ఏంటి? యాపిల్ అంటాం మనం, అంటే తిండి. ఓకే.
నీ తిండి నువ్వు చూసుకోవడం అంటే స్వార్థం కదా సార్. అది అమ్మని చూసుకోవాలి. ఆ మాతృదేవో భవ, అవును. ఆ అమ్మ. రెండోది ఏంటండి? రెండోది ఆ. అంటే ఆవు. అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సింది ఎవరు? ఆవుని చూసుకోవాలి. గోశాల ఎన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఆవుని కాపాడితే ఆరోగ్యంగా ఉంటాం. అమ్మని కాపాడితే నువ్వు భూమి మీదకి వచ్చావంటే అమ్మ కదా కారణం కదా. అమ్మ లేకపోతే నువ్వు లేవుగా. కాబట్టి అమ్మని బాగా చూసుకోవాలి, ఆవుని బాగా చూసుకోవాలి. 2. మూడోది ఏంటి? ఈ అంటే ఇల్లు. ఇల్లు బాగుంటేనే కదా నువ్వు ఉంటావు ఇంట్లో, అవునా? ఈ వస్తుందండి. ఈ ఏంటి? దీర్ఘం. దానికి ఏంటి చెప్పండి. చెప్పండి. నేను చెప్తాను యాజ్ ఏ ప్రిన్సిపల్, మీరు చెప్పండి. ఈ అంటే మనం ఏదో ఏగా అనుకుంటాం, అంటే కీటకాలు రాకూడదేమో నేను అనుకుంటున్నానండి. అది ఈ అన్నప్పుడు ఈగ రాదు, ఈశ్వర అని వస్తుంది. ఓ ఈశ్వర. ఎవడో పనికి మాలిన వాడు దాన్ని ఈగ చేశాడు. ఈశ్వరుడు గాడ్. మొత్తం మన తత్వం ఉంది. అమ్మని బాగా చూసుకో, అమ్మలాంటి ఆవును బాగా చూసుకుని నీ ఆరోగ్యం బాగా చూసుకో, నీ కుటుంబాన్ని బాగా చూసుకో, ఈశ్వరుని చేరుకో. అంతే ఫిలాసఫీ. అంతే. అంతే. మళ్ళీ ఊ కూడా అక్కర్లే. ఈలో మొత్తం జీవిత సారం. అది ఏబిసిడిలో ఏముంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అంటే నువ్వు యాపిల్ తినేసి బ్యాట్ పట్టుకుని కుక్కలాగా పిల్ల కొట్టుకు చచ్చిపో. చాలా బాగుంది. ఇది సింపుల్ కదా సార్. సొసైటీకి ఏం కావాలి? అమ్మని బాగా చూసుకునే కొడుకులు పిల్లలు కావాలి. అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేవాడు మనకి ఎందుకు సార్? అందుకని అమ్మ భాషను గౌరవించకపోతే మాతృభూమి, మాతృభాష, మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి. అమ్మ కావాలి, అమ్మ భాష కావాలి, అమ్మ భూమి కావాలి. రాముడు చెప్పాడు. అన్నయ్య లంక బాగానే ఉంది, మనం ఇక్కడ ఉండిపోదాం అంటే ఏమన్నాడు? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంక బంగారమే, నేను కాదని చెప్పను. కానీ మనకి దీనికంటే మన అమ్మ లాంటి మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. లంక కంటే కాదు, స్వర్గం కంటే గొప్పవి. అందుకని బొబ్బులిపిల్లి సినిమా చూశారు కదా, అందులో జననీ జన్మభూమిశ్చ, అది ఎక్కడి నుంచి వచ్చింది? జననీ జన్మభూమిశ్చ. ఈ పదం, ఈ వర్డ్ ఎక్కడిది? రామాయణంలోది. నీకేమో రామాయణం తెలియదు, మీ అమ్మ చెప్పదు, మీ నాన్న చెప్పడు, మీ స్కూల్లో వాళ్ళు చెప్పరు. నీకు తండ్రి పితృవాక్య పరిపాలన, తమ్ముళ్ళు, ఇవన్నీ నీకేం తెలుస్తాయి? ఇంగ్లీష్ మీడియం అయితే కష్టం, అవునా? దీనికి తోడు 4వ తరగతి విద్యార్థులకి గుణదల గురించి పాఠం పెట్టారు. అన్నయ్య ఎఫెక్ట్. గుణదలలో ఏముంది సార్? వాళ్ళు ఆక్రమించి ఒక కొండ మీద ఒక ఈ లారీ అంటే మేరీని పెట్టారు. పెళ్ళి అవ్వకుండానే ఎవరికో కడుపు అయ్యి కన్నది. అందులో ఆదర్శం ఏముంది నాకు అర్థం కాదు. పోనీ గవర్నమెంట్కి ఆదాయం లేదు, ఆదర్శం లేదు, అది పాఠం. డబ్బులు మాత్రం కనకదుర్గం కొండ నుంచి ఎత్తిపోతాడు. కొట్టు తెలుసా? కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి. 500 టిక్కెట్టు, అమ్మవారి ఆజ్ఞ అనుకోవాలి. మనం కల్లోకి వచ్చి చెప్పింది అమ్మవారు. కొట్టుకెళ్ళిపోవడానికి కొట్టుకి ఐడియా అనమాట. మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి మన అమ్మవారి దర్శనానికి. వీళ్ళు పాఠాలేమో లారీ పక్కన మేరీవన్నీ పెడుతుంటారు.